హాయ్ అండి, నేను మీ కౌసల్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఈ వీడియో రంజాన్ స్పెషల్గా చేస్తున్నాం. అదేనండి, రంజాన్ స్పెషల్. సో ఈ వీడియో అయితే రంజాన్ స్పెషల్గా చేస్తున్న వీడియో. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మనమైతే ఆస్ట్రేలియాలో ఉన్న లకంబా అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఈ ప్లేస్ గురించి చాలామంది చాలా 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 స్పెషల్స్ ఉంటాయని చెప్పారు. ఓన్లీ ఇది ఈ రంజాన్ నెలలో మాత్రమే నైట్ టైమ్స్ ఓపెన్ చేస్తారు. సో పొద్దునంతా ఉపవాసాలు ఉండి ముస్లిమ్స్ ఉపవాసం తీర్చుకోవడానికి అన్ని చాలా చాలా స్పెషల్గా చేసుకునేదానికి ఈ మంత్ అంతా ఇక్కడ జరిగే ఈ రామ్దాన్ వేడుకలలో మనం ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఆ వీడియోని మీకు ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వాళ్ళకి ఎంటర్ అయిపోయాం. మనం ఇప్పుడు స్టార్టింగ్లోనే చిప్స్ ఆన్ ఏ స్టిక్కి వెళ్తున్నాం. ఇది ఇక్కడ ఒక స్పెషల్ అండి. మనకైతే ఇండియాలో ఇది కామన్, బట్ ఇక్కడ స్పెషల్ అనమాట. రండి తీసుకుందాం. ఫైనల్లీ లాంగ్ వెయిట్ తర్వాత చిప్స్ ఆన్ స్టిక్స్ అయితే మన చేతుల్లోకి వచ్చేసాయండి. దీని మీద లైట్గా చికెన్ సాల్ట్ చల్లుకొని నోట్లో పెట్టుకుంటే టేస్ట్ ఈజ్ అమేజింగ్గా ఉంది. క్రిస్పీగా, క్రంచీగా అండ్ లిటిల్ సాఫ్ట్గా, సాల్టీగా చాలా బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ మనం ఏం ట్రై చేయబోతున్నాం అనేది చూపించేస్తాను. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఉన్న చికెన్ని. ఇవేనండి చికెన్ రోల్స్. సో మెక్సికన్ చికెన్, చిల్లీ చికెన్, హరియాలీ చికెన్ అండ్ మలాయ్ చికెన్. మేమైతే హరియాలీ చికెన్ అండ్ మలాయ్ చికెన్ రోల్ తీసుకున్నాం. సింగిల్ ఒకటే రోల్లోనే 2 చికెన్స్. అండ్ మెక్సికన్ చికెన్ అండ్ చిల్లీ చికెన్ ట్రై చేసాం. నాకైతే మెక్సికన్ అండ్ చిల్లీ చికెన్ చాలా బాగా నచ్చింది. మా పిల్లలు యూట్యూబ్లో చాలా సార్లు చూసి నన్ను అడిగిన ఐటమ్ అండి ఇది. నాకు ఎక్కడ సిడ్నీలో ఎక్కడ కనపడలేదు. ఈ లకంబా ప్లేస్లో అయితే నాకు కనపడ్డాయి. వీటి పేరు అయితే ట్యాంగులు అంటారండి. సో ఇవి ట్యాంగీగా ఉంటాయనేమో వీటికి ట్యాంగులు అని పేరు పెట్టారు. చక్కెర పాకంలో ముంచిన పండ్లండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, డిఫరెంట్గా ఉన్నాయి. ట్రై చేయొచ్చండి. కిడ్స్ అయితే కొంచెం ముందరికి వెళ్ళాక క్యామిల్ బొమ్మను చూసారు. అక్కడైతే క్యామిల్ బర్గర్, క్యామిల్తో చేసిన ఐటమ్స్ ఉంటాయంట. మా శ్రీవారు పానీపూరి తీసుకొచ్చాడండి. ఇది శ్రీలంకన్ వాళ్ళ పానీపూరి అంట. తీయగా, పుల్లగా, కారంగా ఆల్ మిక్సింగ్లో ఉంది, డిఫరెంట్గా. బట్ ఓకేనండి, ఒకసారి ట్రై చేయొచ్చు. మరీ ఇష్టపడేలా అయితే ఏం లేదు, బట్ ఓకేనండి. ఇప్పుడైతే పిస్తా హౌస్లో మనం హలీం కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా హలీం అయితే వచ్చేసింది. రంజాన్లో హలీం తినకపోతే ఎట్లండి? రండి ఒక పట్టు పడదాం. మేము చికెన్ మండీ ట్రై చేసాం. అండ్ కార్న్స్ అండి, సాల్ట్ అండ్ పెప్పర్ గ్రిల్ కార్న్స్ అండ్ క్నాఫీ స్వీట్ అండి. ఇదైతే చీజ్ అండ్ సేమియా అండ్ పిస్తాతో చేశారు. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది. అండ్ శాండ్ కాఫీ అండ్ చాయ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది వీళ్ళ చాయ్. సో ఆల్ కైండ్ ఆఫ్ నట్స్ అలా ఉన్నాయి. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ లకంబా ప్లేస్ని. చూసారు కదా, లకంబా ఇదేనండి. కాబట్టి ఇక్కడ సిడ్నీలో ఉన్న వాళ్ళు ఎవరైనా లకంబా ప్లేస్ని విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్, వెరైటీస్ ఆఫ్ టేస్ట్, వెరైటీస్ ఆఫ్ ఫుడ్ రెసిపీస్, డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఏమైనా ఐటమ్స్ నచ్చినవి ఉంటే ఇక్కడ నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.